చిదంబరం గారు కొత్త తెలుగు సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఈరోజు శుక్రవారం శుక్రవారం కాదు గురువారం ఫిబ్రవరి 26 నుంచి. నాకు తెలుసు ఈ సినిమా గురించి. ఫిబ్రవరి 13 థియేటర్స్లో వచ్చింది ఈ సినిమా. 13 రోజులకే ఓటీటీకి వచ్చేసింది. ఈటీవీ విన్ వాళ్ళ ఈ సినిమా ఇది. అప్పుడు వచ్చినప్పుడు ఆ సినిమా రిలీజ్ కంటే ముందు ఈ టైటిల్ ఆకట్టుకుంది నన్ను, చిదంబరం గారు అని పెట్టేసరికి. ఎందుకంటే మనకు సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు వచ్చింది కదా. ఈ సినిమా టైటిల్ జస్ట్ చిదంబరం అని ఉంది. తర్వాత దీన్ని చిదంబరం గారుగా చేశారు. ఫస్ట్ యూట్యూబ్లో ఈ సినిమా పాట ఒకటి వచ్చింది, కీరవాణి పాడాడనేసి చూశాను అనమాట. మంచిగా అనిపించింది పాట. తర్వాత ట్రైలర్ అవన్నీ చూసి సరేలే అనుకున్నాను, కానీ థియేటర్లో వచ్చినప్పుడు చూడలేదు. ఇక అంటే అంత కొత్త వాళ్ళే, కొత్త హీరో, కొత్త ప్రొడ్యూసర్, కొత్త యాక్టర్లు అంతా కొత్త వాళ్ళే. ఇక ఈటీవీ వినే కదా ఈరోజే వచ్చిందని తెలుసు కదా అని చూశాను అనమాట. చూస్తే సినిమా 2 గంటల 10 నిమిషాలు ఉంది. సినిమా స్టార్టింగ్లోనే మనకు హీరోకి మనకు ట్రైలర్ చూస్తే మనకు తెలుసు హీరోకి ఒక లోపం ఉంటుంది. ఆ లోపం మీదే సినిమా అంతా నడుస్తుంది. సినిమా మనకు రాజమండ్రి దగ్గర ఏదో పల్లెటూరులో అన్నట్టు సెటప్ చేశారు. బట్ ఆ పల్లెటూరు చూస్తే నాకు ఏదో అరకులో తీసినట్టు అనిపించింది. బట్ నిజంగా అలాంటి విలేజ్ రాజమండ్రి దగ్గర ఉందంటే మాత్రం కొత్త ప్లేస్, అద్భుతంగా ఉంది ఆ లొకేషన్. యాక్చువల్గా నిన్న ఈ సినిమా అంటే మామూలుగా సినిమాకు థియేటర్లో వచ్చే ముందు ప్రెస్ మీట్ పెడతారు, వీళ్ళు ఓటీటీ ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. అది చూస్తే ఈ డైరెక్టర్ యాక్చువల్గా ఇలాంటి సినిమాలు మలయాళంలో బాగా చూస్తారు, బాగా వస్తాయి. మనం కూడా డబ్బింగ్ అయినప్పుడు బాగుంది అని చూస్తాం. యాక్చువల్గా డైరెక్టర్ మలయాళంలో తీద్దాం అనుకున్నాడు ఈ సినిమాను, కానీ ఇక తెలుగు అతను కాబట్టి తెలుగులో తీశాడు. ఇప్పుడు ఈటీవీలో తెలుగులో ఉంది, ప్లస్ మలయాళంలో కూడా డబ్ చేసి పెట్టారు సినిమాను. కొద్దిగా మలయాళం ఫీలింగ్గా ఉంటుంది సినిమా చూస్తే. ఓటీటీలో మలయాళ సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు ఇలాంటి కథలు మలయాళంలో ఎక్కువ వస్తాయి, తెలుగులో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇక సినిమా కొత్త అబ్బాయి అతనుకున్న ఇది చిదంబరం అనే టైటిల్ ఎందుకు అనేది మనకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అది చెప్పకూడదు, చెప్పొచ్చు ఏం కాదు, కానీ ఎందుకు స్పాయిల్ చేయడం అనేసి. ఎలాగో ఈటీవీ విన్నే కాబట్టి ఈటీవీ విన్లో మంచి సినిమాలు పెడతారు కాబట్టి చూడమని చెప్తాను. 2 గంటల 10 నిమిషాలు ఫ్యామిలీతో చక్కగా కలిసి చూడొచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో స్లాంగ్, అది రాజమండ్రి స్లాంగ్ మరి ఏమో తెలియదు, కానీ ఎస్పెషల్లీ హీరోయిన్ కొత్త అమ్మాయి ఎవరో బలి చేసింది ఆ అమ్మాయి స్లాంగ్ చాలా బాగా అనిపించింది నాకు. అలా ఫస్ట్ హాఫ్ అంతా అంటే మొదట్లో కొద్దిగా టైం పట్టింది, దానికి తోడు కొన్ని సీన్లు ఉన్నాయి. అలాంటి సీన్లు నాకు నచ్చవు పర్సనల్గా. అంటే ఈ బాత్రూమ్ సీన్లు ఇలాంటివన్నీ నాకు కడుపులో తిప్పేస్తాయి. అబ్బా వద్దు మానేద్దాం అనుకున్నా, కానీ ఆ తర్వాత సినిమా ఎప్పుడైతే హీరోయిన్ మధ్యన ఒక అరగంట పాటు మంచిగా మూమెంట్స్ నడిచాయి. అంటే ఇది సినిమా అనకూడదు, దీన్ని ఒక సీరియల్ అనాలి. ప్రొడక్షన్ వాల్యూస్ ఒక టీవీ సీరియల్ మాదిరి ఉన్నాయి. ప్రజెంటేషన్ కూడా సినిమాటిక్గా లేదు. ఒక టీవీ సీరియల్ కూడా లాగా లేదు ప్రజెంటేషన్. జస్ట్ ఒక సీన్లు వస్తున్నాయి అంతే, నార్మల్ మాటలు. అంతా కొత్త వాళ్ళే, అన్ని కొత్త ముఖాలే, అందరూ అక్కడ వాళ్ళే చేశారు. ఒక హీరో తల్లిగా చేసిన ఆమె మన పుష్ప మదర్, మన అల్లు అర్జున్ మదర్గా చేసిన ఆమె ఒక్కటి ఉంది. ఆమె రోల్ కూడా బాగుంది. ప్లస్ తులసి కూడా కనపడింది చాలా రోజుల తర్వాత. తులసి 1-2 ముఖాలు తెలిసిన ముఖాలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు మనకు తెలీదు. అందరూ న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. పాటలు బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి. ఆ కీరవాణి పాట కూడా బాగుంటుంది. అంతే, మెయిన్ స్లాంగ్ నచ్చింది, స్మూత్గా వెళ్ళింది. ఇక తర్వాత కాన్ఫ్లిక్ట్ ఇంటర్వెల్ పాయింట్కి వచ్చేసరికి పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏం కాదు, కానీ అది జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్ లాగా అనిపించింది, లాగుతున్నారా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం కొద్దిగా రాజమండ్రిలో షూట్ చేశారు. రాజమండ్రిలో హీరో అంటే కొద్దిగా ఏమంటారు, ఈ పాస్టర్లు కొద్దిగా ఇవన్నీ కొద్దిగా జనాలు కొద్దిగా నేర్చుకోవచ్చు, అంటే తెలుసుకోవచ్చు కొద్దిగా మోసాలు ఎలా జరుగుతున్నాయి, ఈ పాస్టర్ల ముసుగులు అనేది కూడా టచ్ చేశారు. మొత్తానికి సినిమా ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, అంటే ఏమంటారు, లోపాలు ప్రతి మనిషిలో ఉంటాయి. అంటే శారీరక లోపం అంటే కనపడుతుంది మనిషికి బయట, మానసిక లోపాలు మనిషితో ఉంటే కానీ తెలీదు. సో శారీరక లోపం ఉన్నవాళ్ళు ఎటువంటి అంటే భయపడొద్దు, బాధపడొద్దు అన్నట్టు చూపించారు సినిమాలో. అదొక మెసేజ్ అయితే ఉంది సినిమాలో. లోపం లేని మనిషి ఉండడు, సో లోపాలని అధిగమించి వాటిని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలా అనే మెసేజ్ అయితే ఉంది. సో క్లైమాక్స్లో కూడా అంటే హీరో మారడానికి ముందు చూపించిన హీరో ఫ్రెండ్ సన్నివేశాలు నాకు పర్సనల్గా డైజెస్ట్ కావు, నచ్చవు ఇలాంటివి. ఆ స్టార్టింగ్లో వచ్చిన బాత్రూమ్ సీన్లు కానీ, లాస్ట్లో వచ్చిన హీరో ఫ్రెండ్ ఎపిసోడ్ కానీ, ఈ రెండు నాకు పర్సనల్గా నేను చూడలేను ఇలాంటివి. తమిళ్లో మలయాళంలో వస్తుంటే ఇలాంటివి, కానీ నాకు తెలుగులో నాకు ఇలాంటివి డైజెస్ట్ కావు. నాకు ఆ రెండు పక్కన పెట్టేస్తే ఇంకా మిగతా ఓవరాల్గా సినిమా అయితే కొద్దిగా ఒక అరగంట. హీరోయిన్ పార్ట్ వరకు హీరో కూడా బాగా చేశాడు. అలా చేయడం, లోపం పెట్టి చేయడం అనేది నిజంగా కష్టము. అలా చేయడం అనేది బాగుంది, బాగా చేశాడు. క్లైమాక్స్ కూడా మంచిగానే వెళ్ళింది. మాటలు మెయిన్, ఆ స్లాంగు న్యాచురల్గా వచ్చేవి నచ్చాయి. సో చూడమని చెప్తాను, ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీతో.
అదే చెప్పాను కదా, రెండు ఏది మన ఈ కొద్దిగా బాత్రూమ్ పైన సన్నివేశాలు అండ్ ఇంకొకటి క్లైమాక్స్లో హీరో ఫ్రెండ్ది ఎపిసోడు, అవి నాలాగా మీకు కూడా నచ్చకపోతే ఇంకా ఏం చేయలేం. కానీ బట్ చూడమని చెప్తాను, టైంపాస్, బోర్, కొంచెం స్లోగా ఉంటుంది నరేషను, జస్ట్ ఏదో టీవీ సీరియల్ లాగా, ఏదో నార్మల్గా యూట్యూబ్లో వచ్చే సినిమా లాగా ఉంటుంది. కానీ ఈ లోపాల మీద డిస్కషన్ ఉంది కాబట్టి, శారీరక లోపాల మీద. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తుంది ఈ సినిమా. లేకపోయినా మామూలుగా చూసేవాళ్ళు కూడా జస్ట్ టైంపాస్కి చూడొచ్చు, తప్పులేదు. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. సో ఒక మలయాళ సినిమా తెలుగులో స్ట్రైట్గా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సో అది చిదంబరం గారు ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. తెలుగు సినిమానే, అంత తెలుగు వాళ్ళే, తెలుగు యాక్టర్లే, మన స్వచ్ఛమైన రాజమండ్రి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తీశారు. కుదిరితే ఈ వీకెండ్లో చూసేయండి. ఓకే, బాయ్.